పరిశుద్ధుడును 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 ప్రభువా, దేవా, దేవాది దేవుడు అయిన మా తండ్రి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా, ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవాది దేవుడవైన నీవు తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చిన్నావు తండ్రి. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవటం ఇష్టము లేక మనుష్య కుమారుడుగా మీరు ఈ లోకానికి వచ్చిన్నారు దేవా. అటువంటి శుభదినములను జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, మా కొరకు నా నిమిత్తము ప్రభువా మీరు ఈ లోకానికి వచ్చిన్నారని మేము ఆనందిస్తున్నాం దేవా. అయ్యా నా తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రి కాలంలో మీరు తోడుండమని అడుగుచున్నాం దేవా. నీ కృపాస్తాలతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. పగలంతయు నీ బలిష్టమైన రెక్కల్లో భద్రపరిచి నా తండ్రి క్షేమముగాను నెమ్మదిగాను సంతోషముతో ఆనందంతో ప్రభువా ఈ రీతిగా మమ్మల్ని గృహాలు చేర్చినందుకు నీకు వందనములు. పగలంతయు కష్టపడి పని చేసుకొని అలసిపోయి ప్రభువా నా తండ్రి ఈ రాత్రి కాలంలో గృహాలకు చేరి ప్రభువా నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ నీ నామాన్ని ఘనపరిచి మహిమపరిచే ధన్యతని నాకు ఇచ్చినందుకు నీకు వందనములు స్తోత్రములు దేవా. దయగలిగిన తండ్రి నీకు వందన. బిడ్డలు ఎందరో ఇంకనూ ఉన్నారు తండ్రి. అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని రావాల్సిన వారిని త్వరగా గృహాలు చేరటకు నీవు సహాయం దయచి వారి పనులు వారు చేసుకొని ప్రభువా అలసిన శరీరాలతో గృహాలు చేరినప్పుడు మంచిగా నా తండ్రి వారి పడకల్లోకి వెళ్ళి నిద్రించి ఉండగా ప్రభువా చక్కని నిద్రనిచ్చి దర్శనాలతో మీరు మాట్లాడి పీడ కళ్ళను దూరపరచండి తండ్రి. నీకు వందనాలు. తిరిగి ఉదయకాల వేళలో సజీవంగా లేవనెత్తమని అడుగుచూ ఉన్నాం. నీకు వందనాలు ప్రభువా. దేవా, ఇదిగో నా తండ్రి, ప్రార్థన అంటే నీతో మాట్లాడట ప్రభువా. నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వెనుగల చెవిని గ్రహించగల హృదయాన్ని మీరు మాకు దయచేయండి తండ్రి. గ్రహింపుతో నా ప్రభువా నా ప్రభుతోనే మాట్లాడుతూ ఉన్నానని మనస్తత్వాన్ని మీరు మాకు దయచేయండి. నీవు సమాధానం ఇస్తున్నప్పుడు వినగల చెవుల్ని మీరు మాకు అనుగ్రహించండి దేవా. నీకు వందనములు ప్రభువా. అయ్యా, నీ దాసులు ప్రభువా, నీ దాసులు నీ దాసురాలు ఎందరో ఉన్నారు తండ్రి ప్రపంచంలో ఈ దేశంలో ప్రభువా. నిన్ను గురించి ప్రజలకు తెలియచేయటకు మీరు ఏర్పరచుకొని ఉన్నారు తండ్రి. తెలియక ప్రభువా తెలియని వారు మారుమూల గ్రామాల్లో నా తండ్రి నిన్ను గురించి ఎరగని వారు తెలియని వారు ఎందరో ఉన్నారు. అట్టి వారి యొద్దకు వేగముగా శీఘ్రముగా తండ్రి నీ పరిచర్య చేరటకు మీరు సహాయం దయచేయండి. నీ దాసుల్ని నీ దాసురాలను మీరు ఏర్పరచుకున్నందుకు నీకు వందనములు ప్రభువా. అయ్యా, భారాభరితమైన ప్రభువా సేవ దేవా, ఇదిగో ఆత్మలను రక్షించే పనిలో ప్రభువా వారిని మీరు ఏర్పరచుకొని ఉన్నారు. నీ దాసులను నీ దాసురాలను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. అయ్యా, ఈ ఊరు కరిచి నీ పరిసరలో కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రభువా అయ్యా ఆత్మలను మీరు వెదికి రక్షించే పనిని వారు ఏర్పరచుకొని ఉన్నావు కనుక ఆ పని నా తండ్రి సఫలీకృతం అవటకు నీవు సహాయం దయచే తండ్రి. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవటం ఇష్టం లేకే కదా ప్రభువా మీరు వచ్చింది కనుక ఏ మనుషుడు కూడా నశించిపోకుండా తండ్రి పాపం అనే కాడి కింద పడి నా ప్రభువా బానిసత్వం కింద పడి మరణ ఛాయలు నా తండ్రి వారిని అలుముకొనకుండా ప్రతి ఒక్కరితో జీవం కలిగిన దేవుని మాటలు పంచుకునే శక్తి సామర్థ్యాలని ప్రభువా నింపి వారిని బలపరిచి దృఢపరచండి. నీ దాసులను నీ దాసురాలను దేవా. నీకు వందనములు స్తోత్రములు. సంఘాలు కట్టే పనిలో వారెంతో నా తండ్రి కృషి పడతారు దేవా. అయ్యా, ఇదిగో నా తండ్రి బలమైన సాధనములుగా మీరు వాడుకొని మనం అడుగుచున్నాం. నీకు వందనాలు అయ్యా. అయ్యా నా తండ్రి, ఎక్కడ చూసినాను అవమానాలు నిందలు ప్రభువా. అటువంటి నిందల్ని అవమానాలని భరించి శక్తి సామర్థ్యాన్ని మీరు వారికి దయచేయండి ప్రభువా. అయ్యా, నీవు సహాయం దయచి వారితో మీరు ఉండమని అడుగుచున్నాం దేవా. అయ్యా, ప్రతి విశ్వాసి నా తండ్రి గొర్రె కంటేనే కదా ప్రభువా కాపరి కాయగలడు దేవా. కనుక ప్రతి విశ్వాసి మరొక విశ్వాసిని వేదిక రక్షించుకొని సన్నిధికి తీసుకొని రావటకు నీవు సహాయం దయచే ప్రభు. నీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే ధన్యతని ప్రతి ఒక్కరికి నీ దయచేయండి. ప్రియ సహోదరులకు దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు.
నీ మందిరాలు తండ్రి ఎక్కడ చూసినా నువ్వు నిండుగా మెండుగా ఉంటున్నావు ప్రభువా. కొన్ని ప్రాంతాల్లో దేవా ఎందుకు మూతపడుతున్నావో తెలియదు ప్రభువా. మూతపడుతున్న మందిరాలను జ్ఞాపకం చేసుకునండి అయ్యా నువ్వు సహాయం చేయి. ఏ మందిరాలు మూతపడిపోకుండా ప్రభువా నీవే కృప చూపించమని అడగచున్నాం. అక్కడున్న ఆ జనాంగంతో మీరు మాట్లాడండి దేవా. ఆ జనముతో మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితే వినగలరు ప్రభువా. అటువంటి కృపాశక్తి సంపన్నతని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆ ఊరికి ఆ కాలనీకి మీరు కుమ్మరించండి. దేవుని మందిరం ఉండుట ఎంతో ఆశీర్వాదకరం ప్రభువా. అటువంటి ఆశీర్వాదకరాన్ని ప్రతి ఒక్కరికి నీ దయచేయండి. ప్రతి ఒక్క ఊరికి దయచేయండి ప్రభువా. నీకు వందనాలు తండ్రి నీవు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. అయా రోగుల యొద్దకు మీరు వెళ్ళి రోగులను స్వస్థపరిచి బాగు చేయమని అడగచ్చు తండ్రి. వ్యాపారాలు చేసుకున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకున్నాను. అలాగే నా తండ్రి కష్టపడి పని చేసుకున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభు. చదువుకుంటున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకున్నాను దేవా. చదువులు అయిపోయి ఖాళీగా నిరుద్యోగులుగా ఉంటున్నారు బిడ్డలు ఇళ్లలో దేవా. అటు బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా. ఎవరు కూడా నిరుద్యోగులుగా ఉండకుండా ప్రభువా అధికారుల ద్వారా మీరు మాట్లాడి బిడ్డలతో మీరు మాట్లాడి అందరినీ ప్రభువా నీ చిత్తమైతే సేవకు పిలుచుకో, లేదంటే జాబుల్లో మీరు నిలబెట్టండి తండ్రి. మంచి జాబులు వారికి రావటకు నీవు సహాయం దయచే దేవా. నీకు వందనాలు ప్రభువా. అయ్యా జీవము కలిగిన యేసయ్య ప్రతి వారిలోనూ నీ జీవం వచ్చును అంటున్నావు. అటువంటి జీవాన్ని పొందుకునే శక్తిని దాయిచ్చే, స్వస్థతని దాయిచ్చే ప్రభువా తండ్రి. ఇదిగో ప్రతి ఒక్కరు వివాహం కొరకు ఎదురు చూస్తున్నారేమో, వివాహం కాని బిడ్డలు కనుక వివాహం ఎదురు చూస్తున్న బిడ్డలు వివాహాలు జరుగుటకు నీవు సహాయం దయచే. సంతానులేమి ఉన్న పిల్లల ప్రభువా సంతానం కోసం ఎదురు చూస్తున్నారేమో. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్నావు దేవా. నీవిచ్చే బహుమానంలో బిడ్డలు పొందుకోవటానికి నీవు సహాయం దయచే. నీకు వందనాలు స్తోత్రాలు దేవా. అయ్యా యేసయ్యా ఇదిగో నా తండ్రి ఇంకను ప్రభువా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. బాలింత్రాలను దర్శించండి. వారి కౌగిట్లోని చిన్నారి బిడ్డని జ్ఞాపకం చేసుకునండి తండ్రి. గర్భిణీ స్త్రీలను దర్శించండి. తల్లి బిడ్డలు ఇరువురిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారి గర్భంలో ఉన్న శిశువుని తల్లిని జ్ఞాపకం చేసుకుని సుఖమైన ప్రసవం వచ్చేంత వరకు నీ బలిష్మణ రేఖలో భద్రపరచండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. చిన్నారి బిడ్డని జ్ఞాపకం చేసుకునండి దేవా. నీదే ఎందును వయసు ఎందును జ్ఞానం అందును మంచి విద్యాబుద్ధులు నేర్పించండి. చిన్ననాటి నుంచే మీ ప్రేమలో పెంచమని అడుగుచున్నాం ప్రభా. చిన్న బిడ్డలను దేవా నీకు వందనాలు ప్రభా. ఇంకను దేవా మా రాష్ట్రాన్ని దీవించండి, మా నాయకులను దీవించండి దేవా. న్యాయ దళాలను దీవించండి దేవా. సైనిక దళాలను దీవించండి దేవా. అయ్యా ఇదిగో పోలీస్ దళాలను మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా. నీకు వందనాలు ప్రభు. ప్రతి ఒక్కరిని మీరు పేరును దర్శించమని అడుగుచున్నాం ప్రభు. అయా ఇదిగో నా తండ్రి ఎందరో ప్రభు అటు ప్రార్థనలు చేసుకునే స్థితి లేక స్తోమత లేక ఇదిగో మారుమూల గ్రామాల్లో ఉన్నవారి వద్దకి ఎవరు వెళ్ళి చెప్పేవారు లేక ప్రభు నా తండ్రి నీ గురించి తెలియక ఉంటున్న బిడ్డలు ఉంటున్నారేమో. అటు బిడ్డలని జ్ఞాపకం చేసుకునండి దేవా. అయ్యా మేము తండ్రి మమ్మలను సృష్టించిన నీవు ఎంతో అందముగాను అంగవైకల్యం లేకుండా ఉంటాం. కానీ ప్రభువా నీ సన్నిధికి రావాలంటే నిన్ను స్తుతించాలంటే ఎన్నో అడ్డంకులు ఆటంకులు వారేమంటారో వీరేమంటారో అని. కానీ తండ్రి అంగవైకల్యంతో కాళ్ళు లేక చేతులు లేక ప్రభువా ఇదిగో నా తండ్రి ఎంతోమంది ఉంటున్నారు. అట్టి వారందరూ నేను ఎంతో ఆనందముతో ఆరాధిస్తారు దేవా. ఎందుకంటే వారికి అడ్డు చెప్పేవారు ఎవరు ఉండరు ప్రభువా. అయ్యా నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ నీ నామాన్ని మహిమపరుస్తూ ఉంటారు తండ్రి. దిక్కులేని వారు దేవా, అనాథులు ప్రభువా, విధవరాండ్లను దేవా. అట్టి వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నామని అడుగుచూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు దేవా. నీ జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరిని రాత్రి కాలంలో దర్శించండి. దర్శనాల ద్వారా మీరు మాట్లాడండి. ఈ ప్రార్థన ఎందరైతే వింటున్నారో అటు వారిని అందరినీ మీరు దర్శించండి దేవా. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరికి నా తండ్రి సుఖ నిద్రను దాయిచేయండి. దర్శనాల ద్వారా మీరు మాట్లాడండి. పీడ కళ్ళను దూరపరచండి దేవా. నీ నామానికే మహిమ ఘనత ప్రభావంలో తెచ్చుకున్నామని అతి ఉన్నతమైన యేసే పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.